హైదరాబాద్ నాంపల్లిలోని మనోరంజన్ కోర్టు కాంప్లెక్స్ కు విచారణకు హాజరయ్యారు మంత్రి సీతక్క. 2021లో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేపట్టారు సీతక్క. దీంతో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆమెపై కేసు నమోదు చేసింది. కేసు విచారణలో భాగంగా ఇవాళ సీతక్క విచారణకు హాజరైనట్లు తెలిపారు. ఈ యొక్క కేసు 2021 ఏప్రిల్ 25, 26 ఆ రోజులలో పీక్ స్టేజిలో కరోనా ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతోటి పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే, దీక్ష చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద, మరి ఆనాటి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఈనాటి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మీద, మా ఎన్ఎస్యుఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ మీద, ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉల్టా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. దానికోసం ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. సో మీరు చూస్తూ ఉన్నారు, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేదవాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క అవస్థలు చూసి మేము ఆనాడు పోరాటం చేయడం జరిగింది. కానీ మా మీద ఉల్టా కేసులు పెట్టి మరి ఈ రకంగా కోర్టులో చుట్టుకు తిరిగే విధంగా ఆనాటి ప్రభుత్వం చేయడం జరిగింది. అయినా కూడా ఖచ్చితంగా న్యాయస్థానాలంటే మాకు గౌరవం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాయిదాలకు వస్తాం. ఆ కోర్టు ద్వారానే మరి మేము చేసిన తప్పు ఏం లేదు కాబట్టి కోర్టు తీర్పు మీద కూడా మాకు నమ్మకం, విశ్వాసం ఉంది.